గారు చేసిన నామది పాడిన ఈ వేళలో అన్నది కూడా నేను పాడిన రోజులు ఆయన 45-48 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆస్మా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నప్పుడు ఏ సంగీత దర్శకులు ఏ నిర్మాతలు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా బాబు నేను పాడలేదురా వాడు బాలసుబ్రహ్మణ్యం చక్కగా పాడుతున్నారు వారి చేత పండించండి ఆయన అని ఎన్నో సందర్భాలను రికమెండ్ చేసిన విశేషం ఉంది. అలాగే ఆయన సంగీత దర్శకత్వంలో కూడా నేను చాలా పాటలు పాడాను. ఇవన్నీ కాకుండా మొట్టమొదటిసారి ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో ఆ క్యాసెట్ నాకు ఇచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు కచేరీలో మీ తర్వాతి వారసుడు ఎవరండి అంటే బాలసుబ్రహ్మణ్యం అని ఒక అబ్బాయి పాడుతున్నాడు, వాడు బాగా కృషి చేస్తే తప్పకుండా నా స్థానానికి వస్తాడు అని ఒక తండ్రిలాగా నన్ను దీవించారు. ఆయన నుండి ఆ క్యాసెట్ నా దగ్గర ఇంకా ఉన్నది. అది ఆ మహానుభావుడు ఆశీస్సుల వల్ల ఆయన స్థానానికి నేను చేరుకోలేననుకోండి ఈనాడు కూడా. ఘంటసాల గారి తర్వాత బాలసుబ్రహ్మణ్యం అనేటటువంటి ఒక కీర్తిని నాకు రావడానికి ఆయన ఆశీస్సు కూడా కారణం. ఇలాగా నా జీవితంతోనే కాకుండా ప్రతి నటుల జీవితంతో కూడా ఆయన గాత్రం ముడివేసుకున్నటువంటిది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక ఐకాన్, ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. ఈ రోజుకి కూడా పల్లెల్లో వాడవాడల్లో ఏ కొట్లు కాచుకునేవాడు కూడా మామూలుగా మాట్లాడుతూ ఘంటసాల గారు పాట వచ్చినప్పుడు ఘంటసాల గారిలా గొంతు మార్చి అనుకరించాలని. అలాగే నేపథ్య గాయకులు కూడా ఎంతమంది ఆయన పద్ధతిని అనుకరించుకొని వచ్చిన వాడు ఉన్నారో మీ అందరికీ తెలుసు. అలాగా ఘంటసాల అన్నది సాధారణ జీవిత స్రవంతిలో ఒక భాగంగా కలిసిపోయినటువంటి పేరు, ఒక భాగంగా కలిసిపోయిన గాత్రం, ఒక భాగంగా కలిసిపోయినటువంటి గానం.